అండ్ మరోవైపు ఇక్కడ మోస్ట్ క్యాపబుల్ అనే విషయంలో నరేంద్ర మోదీ 59%, రాహుల్ గాంధీ 21%, మమతా బెనర్జీ 9%, అరవింద్ కేజ్రీవాల్ కూడా 9%. సో ఇది ఎలా సింప్లిఫై అంటే 59% అనేది యాంపుల్ రేషియోనా తక్కువనా ఎలా అర్థం చేసుకోవాలండి? మీకు ఒక్క విషయం అండి, అంటే 59-60% సమర్థవంతమైన లీడరు, సామర్థ్యం గల లీడరు. మీకు నిన్న కొంతమంది మాట్లాడుతున్న విషయం చూశాను ఈవెంట్ ఛానల్స్లో. మీకు 3-4 విషయాల్లో ఇంతకుముందు మనం అన్నాం నీతివంతమైన విషయంలో అని అంటే మరి అది 70%, 73% ఇచ్చారు, 70%. సమర్థవంతమైన పాలన అని మీరు అంటున్నారు ఇప్పుడు. అవి ఎన్నో విషయాల్లో, భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు, ఇంతవరకు ఎవరికీ లేనంత సపోర్టు 2 పర్యాయాల తర్వాత కూడా మోడీ గారికి రావడమే కాదు, అది 60% దాకా. ఇంకొక విషయం ఏంటంటే వారు చెప్తున్నది ఏంటంటే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు 100కి 100 ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే దానికి తప్పనిసరిగా, లేకపోతే అవసరమే లేదు మరి మూడోసారి మోడీ గారు రావడం. ఈ గత 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాల దాకా దాదాపు కాంగ్రెస్, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పరిపాలించింది. ఈ 60 సంవత్సరాల్లో జరిగిన డ్యామేజ్ ఎంతైతే ఉందో దాన్ని ఒక 2 టర్మ్స్ లోనే అయిపోదు. అంతకుముందు వాజ్పేయి 2 టర్మ్స్ అయినా కూడా మధ్యలో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి, సోనియా గాంధీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము చూసాము. ద్రవ్యోల్బణం విషయమే కానివ్వండి, అంతర్జాతీయంగా మన స్థానం విషయమే కానివ్వండి, మనం ఎన్ని అడుగులు ముందుకేసింది అంతర్జాతీయంగా. అంటే అంతకుముందు ఒక్క స్థానమో ఏమో ఎదిగినట్టున్నాము, ఇది 10 సంవత్సరాల్లో మనము ఒక్క అంచె పైకి ఎదిగాము. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం యొక్క స్థానం గత 10 సంవత్సరాల్లో 5 స్థానాలు ఎగబాకాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ డ్యామేజ్ మనం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే కుటుంబము దాదాపు ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పరిపాలించిన తర్వాత, రైట్, పరిపాలించి ఒకే పార్టీ ఇంకొన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనము కుంటుబడి, వెనకబడి ఇవన్నీ జరిగిన తర్వాత, డ్యామేజ్ విపరీతంగా జరిగిన తర్వాత అఫ్ కోర్స్ మనకు కొంత సమయం పడుతుంది. ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు నెక్స్ట్ టైంకి ఇప్పటికే 100% సమర్థవంతుడు, లేకపోతే అంతా మేము సపోర్ట్ చేస్తున్నాం అని అంటే ఇక నెక్స్ట్ టైంకి మేము సాధించడానికి కూడా మాకు గోల్స్ కావాలి కదండి, దీనికంటే ముందుగా కూడా. ఆ విధంగా ఉంది పరిస్థితి. చాలా అంటే ఇందులో ఎక్కడా కూడా అసంతృప్తి కలిగిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇంకా బిగ్గర్ గోల్స్ అవైటర్స్ అన్న టైప్ లో మనం శ్రమించాల్సింది ఉంది. సబ్కా సాత్ అన్నాము, ఆ సబ్కాలో ఒక్కరికి లేకపోయినా కానీ సబ్కా సాత్ కాదు కదా అన్న టైప్ లో ఇంకా వారి ప్రేమని, లేకపోతే ఆత్మీయతని, లేకపోతే వారి సమ్మతిని కూడా కోరుకుంటూ శ్రమిస్తామనేది మాకు ఒక గోల్ అయితే దొరికింది. సో సురేష్ కొచ్చెటిల్ గారు, సో ఇప్పటివరకు కూడా మనం నిన్న CNN News 18 మెగా ఒపీనియన్ పోల్ చాలా నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా దాదాపు 95% కవరేజ్ చేస్తూ మేము తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది అండ్ దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ నడుస్తోంది. సో అందులో మోదీ హవా నడుస్తోంది ఒకవైపు, మరోవైపు ఎన్డీఏ అండ్ బీజేపీ ఒక 400+ వెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయనే సూచనలు కనబడుతున్నాయి. కేవలం 9 రాష్ట్రాలే వాళ్ళు చెప్పింది ఇప్పటివరకు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మిగతా రాష్ట్రాలు చెప్తా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 4 ప్రశ్నల విషయంలో కూడా వారు ఒపీనియన్ పోల్ తీసుకున్నారు. సో మోస్ట్ క్యాపబుల్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని, తర్వాత బెటర్ లీడర్ మోదీ వర్సెస్ రాహుల్ అని, తర్వాత లోకల్గా ఎవరిని నిలబెట్టిన అభ్యర్థిని మోదీ మొహం చూసి వేసే ఓటర్ల విషయం కావచ్చు, లేకపోతే రామ్ మందిరం ఈజ్ అ సింబల్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అండ్ యూనిటీ అనే విషయంలో. సో కిషోర్ పోరెడ్డి గారు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసి మాట్లాడారు. సో ఓవరాల్గా అంటే దీన్ని ఒక పౌరుడిగా ఎలా అర్థం చేసుకోవాలి, సో ఈ హవాని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అనాలిసిస్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి? 2 టర్మ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 3వ టర్మ్కి వెళ్ళేటప్పుడు ఏ గవర్నమెంట్ కన్నా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది విపరీతంగా కొన్ని దాంట్లో ఉంటుంది, కొన్ని దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. మనం చూసా ఇప్పుడు దాకా ఈవెన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు, ఐ థింక్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉండే ఆయన టర్మ్లో కూడా లాస్ట్కి వచ్చినప్పుడు చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు బీజేపీ ఏం చేశారంటే క్యాండిడేట్స్ని మార్చేశారు. చాలా మట్టుకు అక్కడ ఉన్న అసెంబ్లీ క్యాండిడేట్స్ అందరినీ మార్చేసిన తర్వాత ఆల్మోస్ట్ బహుశా కూడా 70-80 మందిని మార్చారు. బీజేపీకి సడన్గా ఎక్కడ లేని ఇది సడన్గా బీజేపీ పైకి వచ్చేసింది. మనం దీంట్లో కూడా చూస్తే ఈసారి కూడా బీజేపీ కూడా అదే స్ట్రాటజీ అడాప్ట్ చేస్తుంది.
యాంటీ ఇన్కంబెన్సీ ఉందని కాదు, వాళ్ళు ముఖ్యమంత్రులనే మార్చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కొత్త ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. మనం అసలు ఈ పేర్లే వినలేదు ఇప్పుడు వాళ్ళు. అక్కడ వసుంధరాజ సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు పేరు ఉన్నా కానీ సడన్గా ఎక్కడి నుంచో రాస్తున్నారు. 2 రోజుల ముందు మిస్టర్ ఖట్టర్, ఎంఎల్ ఖట్టర్ మన హర్యానాలో, ఆయన కూడా మార్చేశారు. బీజేపీ ఏం చేస్తుందంటే ఒక యంగ్ జనరేషన్ తీసుకొస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. అది క్యాస్ట్ ఈక్వేషన్ ఉండొచ్చు, అది మిగతా ఈక్వేషన్ అయినా ఉండొచ్చు, కానీ ఒక కొత్త లీడర్షిప్ని తీసుకొస్తున్నారు ఫ్యూచర్కి. మన తమిళనాడు చూసాం, అన్నామలై గారు అన్నారు. అట్లాంటి లీడర్స్ని పైకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇది కార్డర్ బేస్డ్ పార్టీ, కాంగ్రెస్ లాంటి ఫ్యామిలీ బేస్డ్ పార్టీ కాదు. అక్కడ మీరు రాహుల్ గాంధీ పక్కన ఉంటే మీకు ఫేవరెటిజం, కేసీ వేణుగోపాల్ లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు అసలు ఇక్కడి నుంచి పైకి వచ్చారో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు భజన్ పాడుతూనే ఉంటారు రాహుల్ గాంధీకి, ఆయన ఒక మాట వ్యతిరేకంగా చెప్పడు, సో అక్కడ ఉంటారు. కానీ కార్డర్ బేస్డ్ పార్టీకి ఆ ప్రాబ్లం లేదు, చాలా ప్రాబ్లం. ఎందుకంటే అక్కడి నుంచి గ్రో అవుతున్నాడు, కింద నుంచి గ్రో అయ్యకుంటూ రావాలి పైకి. లాటరల్ మూవ్మెంట్ ఉంటుంది, ఎక్కడి నుంచి టక్ మనీ వచ్చేసి పడతాం, ఆ సిచ్యువేషన్ రాదనమాట. సో అట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు కూడా ఇప్పుడు ఓట్ షేర్ చూసినప్పుడు బీహార్ లాంటి స్టేట్లో మొన్న నితీష్ కుమార్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే అక్కడే మీకు ఒక ఇండికేషన్ వచ్చేస్తుంది. బీజేపీకి ఇప్పుడు అక్కడ 58% చూపిస్తుంది ఓట్లు, ఇండియా సోకాల్డ్ ఇండియా అలయన్స్కి 28% చూపిస్తుంది, మిగతా వాళ్ళకి 14%. ఒక ఎలక్షన్లో గెలవాలంటే 3 పార్టీలు ఉంటే 33 కన్నా ఎక్కువ రావాలి, మీకు 33% కన్నా ఎక్కువ రావాలి. 35, 40 వస్తే మీరు గెలిచేస్తారు ఈజీగా. 50 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఇది ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ల్యాండ్ స్లైడ్ అనగానే ఏమవుతుందంటే ఆ రిజల్ట్కి కన్వర్ట్ చేసినప్పుడు మీరు ఓట్స్ షేర్ తీసుకొచ్చినప్పుడు మీరు చూస్తున్నారు బీహార్లో ఇప్పుడు ఈవెన్ ఇదే సర్వే వాళ్ళు చూపిస్తున్న ఏంటంటే 38 బీజేపీకి 2 అదర్స్ అని. సో ఏమవుతుందంటే ఒక 58కి వచ్చినప్పుడు కంప్లీట్ వైప్ అవుట్, ఆపోజిషన్ అసలు ఉండదు. ఓకే, మీరు మళ్ళీ మోదీ గారి గురించి అడిగారు. క్రెడిబిలిటీ ఏంటి? ఒకవైపు ఎవరున్నారు, ఇంకోవైపు ఎవరున్నారు? ఒకవైపు మోదీ గారు, ఇంకోవైపు ఎవరున్నారండి? రాహుల్ గాంధీ ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, స్టాలిన్ ఉన్నారు, పినరాయి విజయన్ ఉన్నారు, సిద్ధరామయ్య ఉన్నారు, డీకే శివకుమార్ ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రిని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఒకరిని పట్టించుకోవట్లేదు. అసలు వద్దంటున్నాం. మమతా బెనర్జీ అయితే యూనిలాటరీగా వాకౌట్ చేసింది, మన మాయావతి అయితే సపరేట్గా వెళ్తుంది, అఖిలేష్ ఒక్కడే ఉన్నాడు పాపం, ఆయనకి చాయిస్ లేదు. కాంగ్రెస్ తీసుకొస్తుంది యూపీలో 2-3%, 4% ఓట్లు తీసుకొస్తుంది, అంతేకాని దానికన్నా ఎక్కువ లేదు. మీరు 10-12 కన్నా ఎక్కువ తీసుకొస్తే మిమ్మల్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు ఎలక్షన్లో. ఇప్పుడు కేరళ లాంటి స్టేట్లో చూడండి, బీజేపీ లాస్ట్ టైం 12%, ఈసారి ఇదే సర్వేలో 15 చూపిస్తుంది. సీట్లు వస్తుందా లేదా అని ఇంకో మాట. కానీ మీరు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు అలైజ్ వస్తారు, మీ దగ్గర చాలామంది వస్తారనమాట. కేరళ లాంటి, హర్యానా లాంటి స్టేట్ తీసుకుందాం, ఏం చూపిస్తున్నారు? 10లో 10 మొత్తం వైప్ అవుట్, బీజేపీ తీసుకెళ్ళిపోతున్నారు కంప్లీట్గా. సో మీరు మోదీ పాపులర్, ఎందుకంటే మన దగ్గర ఏమైపోయిందంటే రఘు గారు, ఈ మన లోక్సభ ఎలక్షన్స్ 2014 తర్వాత, ఎస్పెషలీ 19 తర్వాత ప్రెసిడెన్షియల్ స్టైల్ ఎలక్షన్ అయిపోయింది, యూఎస్ ప్రెసిడెన్షియల్ స్టైల్. అక్కడ ఎట్లా అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ సపరేట్గా జరుగుతుంది, కాంగ్రెస్ మెన్ వాళ్ళది సెనేటర్స్ ఎలక్షన్ సపరేట్గా నడుస్తుంది. అంటే నడుస్తుంది కానీ వాళ్ళ దీని మీద డిపెండెన్సీ లేదు, ఇండిపెండెంట్గా ఎలక్ట్ అవుతారు ప్రెసిడెంట్. మన దగ్గర ఇప్పుడు కూడా అట్లా లేదు. మన దగ్గర లీడర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఆయన ప్రధానమంత్రి అవుతారు, ఈ కేసులో మోదీ గారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మోదీ గారు చూసి ఓటేస్తున్నాడు. దీనికన్నా ముందు కూడా మోదీ గారు చెప్పారు, మీకు గుర్తుంటుంది, 2019లో చెప్పారు, క్యాండిడేట్ ఎవరిని చూడకండి, నా కోసం ఓటేయండి, నేను చూసుకుంటాను. ఈసారి కూడా అదే చెప్తున్నారు, మోదీకి గ్యారంటీ, బీజేపీకి గ్యారంటీ అని చెప్పట్లేదు. అదే చాలా డిఫరెన్స్ ఉంది దానికి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ మీకు గ్యారంటీ ఇస్తున్నాడు. మీకు పార్టీతో కోపం ఉండొచ్చు, ఏంట్రా వీళ్ళందరూ దొంగలు అది ఇది మనం అన్ని పార్టీలు చెప్పుకుంటాం ఇది, కానీ మోదీ గారికి వచ్చినప్పుడు అది లేదు, కరప్షన్ అలిగేషన్స్ లేదు, ఏం లేదు. అదర్ సైడ్ చూడండి ఎవరున్నారు, అరవింద్ కేజ్రీవాల్ 8-9 సార్లు సమన్స్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళట్లేదు, కోర్టు ఆర్డర్ చేసిన తర్వాత కూడా వెళ్ళట్లేదు. రాహుల్ గాంధీ 2000 కోట్ల ఒక కుంభకోణంలో బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ మమ్మీ ఇద్దరు. మమతా బెనర్జీ మీద ఉన్న కేసు మనకు అని తెలుసు, లాస్ట్ ఈవెన్ వైలెన్స్ గురించి సందేశ్ ఖలీల్ ఏం జరిగింది తెలుసు. ఇటువైపు వస్తే మీరు ఎవరున్నారు, శరద్ పవార్ గారు ఉన్నారు, ఆయనకు చాలా మటుకు స్కామ్స్ ఉన్నాయి ఆయన దగ్గరే. డీకే శివకుమార్, మొన్న హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది, వీరన్నీ పండుగ చేసుకున్నారు అందరూ. ఏమన్నారంటే డీకే శివకుమార్ కేసు కొట్టేలేదు, ఈడీ ఇష్యూ చేసిన సమ్మన్స్ని కొట్టేశారు అంతే. సో అక్కడ కేసులు ఉన్నాయి. పినరాయి విజయన్ ఏమో ఆయన కూతురు, పినరాయి విజయన్ కూతురు
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్స్ అనే కంపెనీ దగ్గర నుంచి లంచాలు తీసుకొని ఒఫీషియల్గా కంపెనీ అడ్మిట్ చేశారు. వాళ్ళ కూతురికి ఏమో నెలకి ₹1 కోటి ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇస్తారండి? ఓకే, ఏ పని చేయకుండా ఎందుకు ఇస్తారు? ఏదో ఒక డిఫంక్ట్ ఐటీ కంపెనీ ఉంటే వాళ్ళు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయలేదంట, కానీ ₹1 కోటి ఇచ్చారంట. ₹1,70,00,000 ఎందుకు ఇస్తారు? అది పినరాయి విజయన్ పేరు ఉంది దాంట్లో, పివి అని రాసుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేసినప్పుడు ఈ మొత్తం దొరికింది. దాంట్లో కాంగ్రెస్ లీడర్ పేర్లు ఉన్నాయి, దాంట్లో మీడియా వాళ్ళ పేర్లు ఉన్నాయి, కేరళలో మిగతా అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. సో అడిగితే ఏమన్నారు కంపెనీ వాళ్ళు ఎవిడెన్స్. సో పాపులారిటీ జడ్జ్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు 9% వాళ్ళు, 4% వీళ్ళు, 8% వీళ్ళు అని చెప్పేసి వీళ్ళందరినీ కలుపుకోకుండా మోదీ గారిని అసలు టచ్ కాలేరు. ఇది ఒక్కటే కాదు, మీరు ఇంటర్నేషనల్ సర్వీస్ చూడండి, ప్యూ రీసెర్చ్ సర్వీస్ ఉంటుంది, PEW. వాళ్ళ దాంట్లో లాస్ట్ బహుశా అనుకుంటే ఒక 5 సంవత్సరాల నుంచి మోదీ గారే అన్నిటికంటే పెద్ద పైన ఉన్నారు, టాప్లో ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక వన్ టైం సర్వే అంటే మనం అనుకోవచ్చు, ఇదేదో వీళ్ళు సర్వే కావాలని చేస్తున్నారు, మోదీ గారికి భజన వాడుతున్నారు అనుకుంటారు. కానీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్గా సర్వే చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని డీటెయిల్స్ మనకు వస్తుంది, దాని డీటెయిల్స్ మనకి డెఫినెట్ రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 2 పాయింట్లు సార్. ఒకటి మీరు అన్న దాంట్లోంచే, ఒకటి అంటే ఆల్టర్నేటివ్ వీళ్ళందరూ ఉండి ఎవరూ సామర్థ్యం లేక ఆ రేషియో ఇక్కడ పెరుగుతోందా? బై బేసిక్ మోదీకి ఉన్న మోదీ గారికి ఉన్న ఇమేజ్ అండి అది. ఓకే, ఎందుకంటే మోదీ గారు 58 తీసుకెళ్ళిపోతే ఏం మిగులుతుంది? మిగతా ఉన్నది వాళ్ళు 42% కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ 42లో 10 మంది ఉన్నారు, సో 4% 5% తీసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ స్టేట్లో ఇప్పుడు మీరు తమిళనాడులో వెళ్ళి మోదీ గారు పాపులరా, రాహుల్ గాంధీ పాపులరా, స్టాలిన్ పాపులరా అంటే స్టాలిన్ చెప్తారు అక్కడ. కేరళలో వెళ్ళి మీరు అడిగితే ఏం చెప్తారు? పినరాయి విజయన్ పాపులర్ అంటారు. ఇట్లాంటి చాలా మటుకు డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మోదీ గారిని జడ్జ్ చేసేటప్పుడు యూఆర్ జడ్జింగ్ బేస్డ్ ఆన్ హిస్ ట్రాక్ రికార్డ్ అని చెప్పారు కదా. నేను చేశాను, ఇన్ని లిస్టు మొత్తం తయారు చేశారు, ఇన్ని ప్రాజెక్టులు చేశారు. లాస్ట్ ఒక నెల పాటు మీరు చూస్తే నంబర్ ఆఫ్ ఇనాగ్రేషన్, అందరు చెప్తారు ఎలక్షన్ వస్తుంది దానికోసం మోదీగా ఇనాగ్రేట్ చేస్తారు. తప్పేముందండి? పని చేశారు, ఇనాగ్రేట్ చేస్తారు. శంకుస్థాపన అయితే చేయలేదుగా, చేశారు అది కూడా కొన్ని, కానీ చేసిన దానికి ఇనాగ్రేట్ చేశారు కదా. 15 రోజుల్లో ఎన్ని చేశారు? టనల్ కడుతున్నారు, రోడ్లు కడుతున్నారు, పోర్టులు కడుతున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, మీరు ఎయిమ్స్ కడుతున్నారు, ఐఎమ్స్ కడుతున్నారు. మీరు చూసారు దీనికన్నా ముందేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందని. సో అందరూ ప్రజలు కూడా దే ఆర్ నాట్ ఫూల్స్. రాహుల్ గాంధీ నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, 50% మంది మహిళలకు రిజర్వేషన్ ఇస్తాను, ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. నేను ₹1,00,000 మీకు ఇస్తానని చెప్పి రైతులకు చెప్పారు, రైతులు ఆయనకు ఓటు వేయలేదు. ఎందుకంటే మోదీ గారు ఇచ్చిన 6,000 మీద వాళ్ళకి భరోసా ఉంది, మోదీ గారు 6,000 ఇస్తారని. ఈయనేమో 1,00,000 అన్నాడు, 1,00,000 కూడా బిలీవ్ ఆయన రాడు, ఎలక్షన్ గెలవడు. నేను కూడా చెప్తాను కాబట్టి ఈ రూమ్లో కూర్చొని చెప్తాను, నేను అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి నేను ₹10,00,000 ఇస్తాను సంవత్సరానికి అని చెప్పేసి, మీరు ఇంట్లో కూర్చోండి ఏం పని చేయకండి. కానీ నేను ప్రధానమంత్రి కాలేను కదా, నేను ఏం కావాలని చెప్పుకుంటాను. రాహుల్ గాంధీ పరిస్థితి కూడా అంతే. ఆయనకు తెలుసు ఆయనకు 40 సీట్లు కూడా రావు, ఆయన ఏం చేయలేడు. సరే ఒక లాటరీ వేసి చూద్దాం, నేను చెప్పిన తర్వాత మోదీ గారు పెంచుతారేమో. నేను 1,00,000 చెప్తే ఆయన 1,50,000 చేస్తాడు, 2,00,000 చేస్తాడు, మంచిదే కదా అని. ఇది గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటారు. మన ప్యాక్ కార్డులు ఆడుతున్నప్పుడు మన దగ్గర కార్డు లేకుండా మన గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడతాం ఉందనట్లా. ఇది రాహుల్ గాంధీ పరిస్థితి. సో దానికోసం కంపేర్ చేస్తున్నప్పుడు అది అందరూ అంటారు కదా, బీజేపీ ది బిగ్గెస్ట్ క్యాంపెయినర్ ఇస్ రాహుల్ గాంధీ. అది కరెక్ట్. రాహుల్ గాంధీ ఉన్నప్పుడు దాకా మోదీ గారు ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటారు ఆయన ఫిగర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.